ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. మేము నిన్ను ప్రేమించినప్పుడు మమ్మల్ని తప్పించే దేవుడు. అవునయ్యా, ఉగ్రత నుండి, నరక శిక్ష నుండి మమ్మల్ని తప్పించావు. సిలువలో మా కోసం మరణించడం ద్వారా నీ ప్రేమను వ్యక్తపరిచి భయంకరమైన పరిస్థితులను మమ్మల్ని తప్పించినందుకు నీకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో మా మీద దొమ్మిగా పడాలని ఆశిస్తున్న శ్రమలు, ఇబ్బందుల నుండి మమ్మల్ని తప్పించి దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మోషేను తప్పించావు, తన కుమారుడికి పేరు పెట్టాడు ఎలీజరని. దావీదును తప్పించావు ప్రతి భయంలో నుండి. అయ్యా, మా ప్రియులు ఈరోజు ఎంతమంది అయితే భయం గుప్పిట్లో ఉన్నారో వారందరి మీద తప్పించి బలపరిచి మహిమతో నింపండి. నీ నామము నెరిగిన వారిని నువ్వు గణపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు. లోకం మమ్మల్ని తృణీకరించవచ్చు, లోకం మమ్మల్ని అపహాస్యంగా మాట్లాడచ్చు, కానీ నీవు మాకు ఘనతనిచ్చే దేవుడు అయ్యా, ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడు గనుక మా ప్రియులు జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలలో మా ప్రియులకు కావలసిన కృప సమృద్ధిగా మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని నీకు మరింత దగ్గరగా మీరు తీసుకురండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, అప్పులు ఊబులు ఉన్న వారిని లేవనెత్తండి, నిందలు అవమానం మధ్య నలిగిపోతున్న వారిని హెచ్చించండి, కోర్టు సమస్యల నుండి విడుదల చేయండి ప్రభువా. నీ కొరకు నిలబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తినిచ్చి బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టండి. అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.